మనం యోగ వాసిష్టంలో బీజాంకుర యోగ నిరూపణం అనే ఘట్టంలో ఉన్నాం. బీజం అంటే విత్తనం, అంకురం అంటే మొలక. ఈ విత్తనానికి మొలకకి ఉన్న సంబంధం ఎటువంటిది అంటే ఏం సంబంధం అంటే జనని జనక సంబంధమో లేకపోతే జన్య జనక సంబంధమో అని అంటాం మనం. అంటే విత్తనం నుంచి మొలక పుట్టింది అని. పుట్టింది అంటే ఈ జన్య జనక సంబంధం, మనం జన నుంచి పుట్టాము, వేరుగా ఉన్నాం. అలాగే విత్తనము మొలక రెండు వేరే వేరేగా ఉండాలి. ఉన్నాయా అండి ఎక్కడైనా? లేవు. విత్తనం నుంచి విడదీస్తే మొలక ఉంటుందా అండి? ఉండదు. కానీ విత్తనం ఉంటుంది. అందువల్ల మనకు సద్గురువుకి ఉన్న సంబంధము, మనకు పరమాత్మకి ఉన్న సంబంధము బీజాంకుర సంబంధం. అంటే విత్తనానికి మొలకకి ఉన్నటువంటి సంబంధం. దీన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వమూలం సాధారణంగా చెట్లన్నీ వేళ్ళు కిందకి, కొమ్మలు పైకి ఉంటాయి. చెట్టు అది భూమి మీద మొలిచే చెట్టు. కానీ ఈ సంసారం అనే చెట్టుకి వేళ్ళు పైన ఉన్నాయి, కొమ్మలు కిందకి వ్యాపించి ఉన్నాయి. అంటే మనందరి మూలము అక్కడ ఉంది అని. పైన కింద అని చెప్పడం ఎందుకు అంటే, మనం భగవంతుడు అనగానే పైకి చూపిస్తాం. దేవుడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని పైకి చూపిస్తాం. అది ఒక సంప్రదాయం. మనం మాటల్లో అలా మాట్లాడతాం కనుక ఊర్ధ్వమూలం అన్నారంతే. అంటే ఈ చెట్టు, ఈ సంసారం అనే చెట్టు, సంసారం అనే చెట్టు అంటే మనం అందరము, సమస్త సృష్టి అని సంసారం అంటే. ఈ సమస్త సృష్టి యొక్క మూలం ఎక్కడ ఉంది అంటే పరమాత్మలో ఉంది. పరమాత్మలో ఉంది అంటే అక్కడి నుంచి వచ్చి వేరైపోయింది అని కాదు. కావేరి ఎక్కడో పుట్టింది తలకావేరిలో, దీని మూలం అక్కడ ఉంది అంటే ఆ మూలమే దీనికి కారణము అని. అక్కడ ఆగిపోతే ఇక్కడ ఆగిపోతుంది. అక్కడ ట్యాప్ కట్టేస్తే ఇక్కడ ట్యాప్ ఇంకా పనిచేయదు, ఇక్కడ నీళ్ళు రావు. అలాగే మన మూలం అనేది పరమాత్మలో ఉన్నది. దీన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు. మనం మరిచిపోతాం. మరిచిపోయి ఏం చేసాం? మనల్ని మనం కత్తిరించేసుకున్నాం. అందుకే కేక్ కట్ చేస్తాం బర్త్డే రోజు మనం. అంటే ముందు నుంచి మనం చేస్తున్న పని అదే. అఖండంగా ఉన్న ఒక స్వీట్ని ఖండాలుగా చేస్తాం. అది మంచిదే, మంచి జ్ఞానం ఆ రోజు. ఇట్లాగే నేను అఖండంగా ఉండేవాడిని ఖండంగా ముక్కలైపోయి విడిగా వచ్చేసాను. వచ్చేసి ఈ ముక్క అనుకుంటోంది నేను వేరే అని. ఈ కేక్ ముక్క బయట పెట్టాం కదా, ఒక చిన్న పీసు. ఆ పీస్ అనుకుంటే నేను వేరే అని ఎట్లా ఉంటుందండి? అట్లాగే మనం కూడా అఖండంగా ఉన్నవాళ్ళము ఖండాలైపోయి, ఈ ఖండం అయితే సరే తర్వాత ఏదో చేసుకోవచ్చు, కానీ వెడివడిన ఈ ఖండం ఉందే, ఇది నేను వేరే అనుకుంది. నాకు వేరే ఉనికి ఉంది అని. వేరే ఉనికి లేదు, అంతా ఒకటే పీస్గా చేశాడు. ఆ పీస్ నుంచి కత్తిరించి పెట్టారంతే. దీన్ని మరవకూడదు. ఇదే బీజాంకుర యోగ నిరూపణం. బీజ అంకుర యోగ నిరూపణం. బర్త్డే రోజు అది ఆలోచన చేసుకోవాలి మనం. ఓహో, కేక్ కట్ చేస్తున్నామంటే అఖండంగా ఉన్నవాళ్ళం మనం ఖండమయ్యాము అనేది గుర్తు చేయటం కోసం. అది ఈ సంప్రదాయం మనలోనే పుట్టింది, ఎక్కడో బయట కాదు పుట్టింది. దీపాలు ఆర్పటం బయట పుట్టింది, దీపాలు వెలిగించడం ఇక్కడ పుట్టింది. దీపాలు వెలిగించడం మనం వాళ్ళకి నేర్పిస్తాము, దీపాలు ఆర్పటం వాళ్ళు నేర్పిస్తారు. ఆ ఆర్పటం కాదు, దీన్ని ఖండ ఖాద్యం అని ఒక తర్కశాస్త్రమే రాసేసాడు ఆయన పేరు. అంటే ఒక అఖండంగా ఉన్న ఒక స్వీట్ని, కేక్ని ఖండాలుగా చేసి పంచినట్టుగా ఖండ ఖాద్యం. కలకండ అని అర్థం, అది వేరే విషయం. కలకండ కూడా పెద్ద తట్టలాగా ఉంటుంది. తయారు చేసేటప్పుడు తట్టలాగా తయారు చేస్తారు, దాన్ని ముక్కలు చేసి అమ్ముతాడు. ముక్కలుగా తయారు కాదు అది. అలాగే ఈ పరమాత్మ అఖండము. ఈ జీవులందరూ ఖండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచే వచ్చారంత. దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని మరవకండి ఎప్పటికీ. నేను అక్కడి నుంచి వచ్చాను అనేదాన్ని మరవకండి. నేను అక్కడికే వెళ్ళి చేరాలి అనేదాన్ని మరవకండి. ఇది ఇక్కడ చెప్తున్నారు. ఈ మధ్యలో ఇవన్నీ ఎన్ని ఆటలు ఆడినా కూడా అది మర్చిపోకుండా ఆడండి. సక్కుబాయి ఎన్ని పనులు చేసినా కృష్ణుడిని మరవలేదు. మీరాబాయి ఎన్ని పనులు చేసినా కృష్ణుడిని మరవలేదు. కృష్ణనామస్మరణ చేస్తూనే చేశారు వాళ్ళు భక్తి మార్గం. జ్ఞాన మార్గంలో ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇత్యాదులు ఏ పనులు చేసినా, చక్రవర్తులుగా ఉన్నా కూడా వాళ్ళు ఎప్పటికీ ఆ పరమాత్మని మరవలేదు. అలా నువ్వు ఎన్నైనా వ్యవహారాలు చేయి, ఎన్నైనా పనులైనా చేయి,
కానీ ఆ పరమాత్మని మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఉంటే తర్వాత ఇవన్నీ చేసే ఈ తాపత్రయం నుంచి బయటపడతాను, కృతకృత్యుడు అవుతావు అని. ఇంకా చేయాల్సింది ఏది లేదు, నీకు చేయాల్సింది ఉంది కాబట్టి తాపత్రయం. ఇప్పుడు పూర్తి చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్న వాడికి ఏం టెన్షన్ ఉంది? ఇంకా ఏమీ చదవలేదు, సర్టిఫికేట్ రాలేదు, వాడికి కదా టెన్షన్. సర్టిఫికేట్ ఒకసారి చేతికి వచ్చిన తర్వాత మార్కులు ఎవడు అడుగుతారు? పాస్ అయ్యాను, సర్టిఫికేట్ వచ్చిందంతే. వాడికి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన తాపత్రయం లేదు. ఏదో దొంగగా రాసి ఉంటే మళ్ళీ వీణేదో పరీక్ష చేయాలి అని మళ్ళీ ఇంకొక పరీక్ష పెడితే తాపత్రయం వస్తుంది. అది అసత్య దోషం, అది వేరే కథ. అలా కృతకృత్యత్వం వచ్చినట్టుగా మనకి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎప్పుడూ ఆయన్ని మరవకుండా నిరంతరంగా అన్ని పనుల్లోనూ ఆయన్నే స్మరణ చేస్తూ ఉంటే కృతకృత్యత్వం వస్తుంది నీకు. అంటే చేయాల్సింది ఇంకేది ఉండదు. చేయాల్సింది ఉంది కాబట్టి మనం తాపత్రయపడుతున్నాం, సుఖాన్ని అనుభవిస్తున్నాం, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఏదో చేయాల్సింది ఉంది, ఇంకా బాకీ ఉంది, ఇంకా పూర్తిగా అప్పు తీరలా, అప్పు తీర్చుకుంటున్నాం మనం. అప్పు అంతా తీరిపోతే అమ్మయ్య లోన్ తీరిందండి, ఈ కారు మాదయిందండి, ఈ ఇల్లు మాదయిందండి, ఈ పొలం మాదయిందండి అంటారా లేదా? పూర్తిగా తీరిన తర్వాత అలా అప్పు తీర్చుకునే పని చేయి. మళ్ళీ ఇంకా అప్పులు పెంచుకోవద్దు ఈ జన్మలో. చాలా అప్పులు చేసి వచ్చాము, ఆ అప్పులన్నీ ఇక్కడ తీర్చేయాలి. తీర్చేస్తే అప్పుడు స్వాధీనం అవుతుంది. స్వాధీనమైన తర్వాత అప్పుడు తెలుస్తుంది బీజాంకుర యోగ నిరూపణం అంటే ఏమిటి అని. అప్పుడు కృతకృత్యుడు అవుతాను, ఇంకా చేయాల్సింది ఏదీ లేదు. నిష్క్రియ అంటారు కదా, ఆ స్థితి కృష్ణ పరమాత్మకు వచ్చిన స్థితి. వచ్చినా అంటే ఆయన ఎప్పుడు ఉండేది ఆ స్థితిలో అనుకోండి. మనకు అర్థమైంది కోసం వచ్చినా అని చెప్పాము. ఆ ఒక ఘట్టాన్ని మాట్లాడుతూ, ఆ ఉపదేశాన్ని చేస్తూ బీజ అంకుర యోగ నిరూపణం, ఇది సంబంధం మనకి పరమాత్మకి మనకి సద్గురుకి ఉన్న సంబంధం ఎటువంటిది అంటే, ఈ జన్మలో వచ్చింది కాదురా, ఏదో ఈ జన్మలో నేను శిష్యుడిగా వచ్చాను అని అనుకోవద్దు. జన్మలుగా నిన్ను నేను పట్టుకున్నాను, నువ్వు నన్ను పట్టుకోలే, నిన్ను నేను పట్టుకున్నాను అని ఎన్నోసార్లు చెప్పారు స్వామిజీ. అంటే నువ్వు ఎక్కడ పుట్టినా ఎక్కడ పోయినా కూడా, ఏ ఇజ్రాయిల్లో పుట్టినా కూడా వస్తావు నువ్వు అని సద్గురువు దగ్గరికి. ఏదో ఖండాంతరాల్లో పుట్టినా కూడా వస్తావు నువ్వు. ఎలా వస్తావో తెలియదు, నీ దగ్గరికి ఆయనే వస్తారా, నువ్వు ఆయన దగ్గరికి వస్తావు. ఎందుకంటే ఆ బీజ అంకుర యోగం ఒక విత్తనానికి మొలకకి ఉండే సంబంధం ఉంది కాబట్టి అని. కొన్నిసార్లు మార్జార కిషోర న్యాయం, కొన్నిసార్లు మర్కట కిషోర న్యాయం. అంటే పిల్లి పిల్లను పట్టుకున్నట్టు, కోతి పిల్లను పట్టుకున్నట్టు అని. తల్లి పిల్లని పట్టుకుంటుంది, అదే కోతి పిల్లే తల్లి కోతిని పట్టుకుంటుంది. కొన్నిసార్లు ఇలా, కొన్నిసార్లు గురు శిష్య సంబంధం ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు పట్టుకో, కొన్నిసార్లు ఆయన పట్టుకుంటాడు. కొంతమంది ఆయన పట్టుకుంటారు, కొంతమంది ఆయన్ని పట్టుకుంటారు. ఇలా మార్జారము మర్కట కిషోర న్యాయంలో జరుగుతుంది. కానీ మొత్తానికి ఇక్కడ బీజాంకుర యోగం అంటే విత్తనానికి అంకురానికి మొలకకి ఉండే సంబంధము, దాన్ని చెప్తున్నారు. ఎలా జీవాత్మ పరమాత్మలకి బీజాంకుర యోగం, జీవాత్మ పరమాత్మ ఒకటే ఎలా అంటే విత్తనము మొలక ఒకటే ఎలా అయిందో అలా. ఎక్కడి నుంచి వచ్చింది మొలక అని? లేదండి, దీనికి చాలా ఎరువు వేసాము, నీళ్లు పోసాము, భూమిలో పాతాము, దీనివల్ల వచ్చింది. అదే ఎన్నోసార్లు గోడల్లో వస్తుంది. గోడకి ఎవరు ఎరువు వేశారు? గోడలో ఎవరైనా ఎరువు వేశారండి? భూమి వేశారా, నీళ్లు పోసారా? మొలకెత్తలా అక్కడ? చుక్క లేదు. 5 సంవత్సరాలు అయింది వర్షం పడి. అటువంటి చోట ఎక్కడో ఎడారిలో పోయి చూస్తే ఆ గోడల సందు నుంచి వచ్చి ఉంటుంది. దీనికి ఏం చెప్తారు? ఆ విత్తనానికి ఆ మొలకకి ఉన్న సంబంధం అంటే ఆ విత్తనంలో ఆ మొలక ఉంది అనే కదా అర్థం. దాన్ని అలాగే వదిలేస్తే పెద్ద చెట్టు అయిపోతుంది. కాంబోడియా వెళ్ళాం, పెద్ద పెద్ద దేవస్థానాలు, అంటే ఎకరాల దేవస్థానాలు, 5-10 ఎకరాల దేవస్థానం ప్రాంగణం కాదు. తమిళనాడులో ప్రాంగణాలు ఉంటాయి, అంటే ఎకరాల ప్రాంగణం. అది పూర్తిగా చుట్టాలంటే ఒక 10 కిలోమీటర్లు అవుతుంది. శ్రీరంగము, తంజావూరు దేవస్థానాలన్నీ కూడా. అందరూ ప్రొద్దునే వాకింగ్కి వెళ్తారు, ప్రదక్షిణ అందుకనే పెట్టారేమో, ఇలాగైనా వీళ్ళు కనీసం ఆరోగ్యంగా ఉంటారని. అన్ని ఎకరాల దేవస్థానం. తర్వాత ఎవరు పూజలు చేసేవాళ్ళు లేరు రాజుల తర్వాత. ఆ బండల మధ్య నుంచి, అంతా రాతి నిర్మాణమే అక్కడ, ఆ బండల మధ్య నుంచి మొలకలు వచ్చి మహావృక్షాలు అయిపోయాయి. మహావృక్షాలు అంటే ఆ దేవస్థానం కన్నా పెద్దగా కనిపిస్తాయి ఈ చెట్లే. ఎవరు వేశారు అక్కడ విత్తనం? ఎవరు వేశారు ఎరువు? రాలేదు అక్కడ. మరి ఆ విత్తనానికి ఆ చెట్టుకి ఉన్న సంబంధం, చెట్టు చూసి విత్తనం మర్చిపోతాం మనం. విత్తనం ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు, కనిపించదు. అలాగే పరమాత్మ అనేవాడు కనిపించడు.
కానీ ఆయనకి మనకి ఉండే సంబంధం ఉంటుంది. ఆయన లేకుండా మనం లేము కాబట్టి. ఆయన ఉనికే మన ఉనికికి కారణం. ఆయన కనిపించడే, మరి కనిపించడం అని నమ్మటం ఎట్లా అంటే, కనిపించిన విత్తనం నమ్మట్లేదా? ఏం చెట్టు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా అండి? ఊడిందా? లేదు కదా. విత్తనం నుంచే కదా వచ్చింది. అదే నువ్వు చూసి ఉండకపోవచ్చు, నువ్వు చూడనంత మాత్రం లేదని ఎట్లా చెప్తాం? అలాగే పరమాత్మ అనేవాడు, భగవంతుడు అనేవాడు కనిపించడు. కనిపించకుండా బీజ రూపంలో ఉన్నాడు. మనకందరికీ బీజ రూపంలో ఉన్నాడు అని చెప్పటం, ఆ పేరులోనే అంత అంతరార్థం ఉంది. బీజ అంకుర యోగ నిరూపణం అని. దాన్ని కొన్ని విషయాలు చెప్పుకున్నాము ఆ సర్గలో. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇదివరకు చెప్పారు కదా, చిత్తమే విష్ణువు, జీవుడే చతుర్ముఖ బ్రహ్మ, అహంకారంతో కూడిన వాడైతే రుద్రుడు అని పిలువబడతాడు. వీరికే మనస్సు, మాయ, ప్రకృతి అని పేర్లు. మనస్సు అయితే రుద్రుడు, మాయ అయితే విష్ణువు, బ్రహ్మ అయితే ప్రకృతి. ఈ ముగ్గురికి 3 పేర్లు. మనస్సు, మాయా, ప్రకృతి అంటే త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులే ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. అందుకనే వాళ్ళే సృష్టికి, స్థితికి, లయానికి కారకులు అని చెప్తున్నారు. మనస్సు, మాయ, ప్రకృతి. మనస్సుని లయం చేస్తే ఏమీ లేదు, తాపత్రయమే లేదు అసలు. అందుకనే రుద్రుడు మనస్థానంలో ఉంటాడు. మనస్సు బాగలేనప్పుడు రుద్రాధ్యాయం వినాలి, శివాభిషేకం చేసుకోవాలి, శివుడి దర్శనం చేసుకోవాలి అని. మాయలో పడిపోయినప్పుడు అంటే కామ వికారాలు వచ్చినప్పుడు, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు విష్ణు స్మరణ చేయాలి. మాయ. ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మ ప్రకృతి కోసం, ఆ బ్రహ్మ అంటే నీ స్వభావం బాగుండేందుకోసం. నీ ప్రకృతి అంటే స్వభావం. నీ స్వభావం అంటే నీ సత్వగుణం ఇంకా వృద్ధి అయ్యేందుకు, సాత్వికంగా ఉండేందుకోసం బ్రహ్మని స్మరణ చేయాలి. అంటే బ్రహ్మస్మరణ అంటే ఏమిటి? జపం, తపస్సే బ్రహ్మస్మరణ. చేసే నామస్మరణే బ్రహ్మస్మరణ. ఆయన ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇది మనస్సు, మాయా, ప్రకృతి, త్రిమూర్తులు. ఈ త్రిమూర్తుల్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ త్రిమూర్తులే ఈ ఆటంతా ఆడుతున్నారు. రుద్రుని మనస్సు అంటారు, విష్ణువుని మాయా అంటారు, బ్రహ్మగారిని ప్రకృతి అంటారు. చెప్పాలి, వింటున్నారా లేదా అని ఒకసారి కన్ఫర్మేషన్. ఇక్కడే ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నారా అనే ప్రశ్న. ఇక్కడే ఉన్నామండి, ఉన్నారు సరే, ఇక్కడ ఉన్నారా, నిజంగా ఉన్నారా? నిజంగా ఉండటం అనే వినాలి అని. విన్నప్పుడే నిజంగా ఉన్నట్టు లెక్క. లేకపోతే ఊరికే మన శరీరం ఉంది, మనం ఉన్నామా? మన ఇల్లు ఎక్కడో, మన మన మనస్సు, మన బుద్ధి ఎక్కడో మన ఇంటి దగ్గర ఉంది, ఎక్కడో తిరుగుతుంది. అలా ఉండి ప్రయోజనం లేదు కదా. అందుకనే అలా ఈ ఆదిజీవుడు అంటే చిత్త నుంచి, చైతన్యం నుంచి, ప్రకాశం నుంచి వచ్చిన చిత్తం. ఆ చిత్తమే ఇలా 3గా విభాగమై, పరమాత్మే 3గా విభాగమై త్రిమూర్తి స్వరూపంగా ఈ సృష్టినంతా కూడా చేస్తున్నాడు అని. ఇది పూర్తిగా ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటున్నది. భక్తి మార్గం కన్నా పైది. భక్తి మార్గంలో ఇంకా మనం రుద్ర, విష్ణు, బ్రహ్మ అక్కడ మనం ప్రార్థన చేస్తూ వాళ్ళకి పూజ చేస్తూ ఉంటాం. దాని పైకి వెళ్ళిన తర్వాత ఇవి కనిపించే రూపాలు కావు. మనస్సు, మాయా, ప్రకృతి అంటే ప్రకృతి అయినా కనిపిస్తుందేమో, కానీ చూడండి విచిత్రంగా పూజా మందిరాల్లో, దేవస్థానాల్లో బ్రహ్మగారికి విగ్రహం లేదు, కానీ ఇక్కడ ప్రకృతిగా ఆయన కనిపిస్తాడు. మాయగా, మనస్సుగా వాళ్ళు కనిపించరు. ఎవరు? రుద్రుడు, విష్ణువు కనిపించరు. ఇది విచిత్రం. ఆధ్యాత్మిక స్థాయిలో ప్రకృతిగా ఆయన కనిపిస్తాడు. ప్రకృతి అంటే బయట ప్రకృతి, లోన ప్రకృతి కూడా ఉంది కదా, స్వభావం. అలా అని చెప్పి ఇప్పుడు తత్సంకల్పాత్మకం చేతో భూత తన్మాత్ర కల్పనం కురువంస్తతో వ్రజత్యేవ సంకల్పాద్యాతి పంచతాం. సంకల్పాత్మకమైన ఈ చిత్తమే, చిత్తం అంటే సంకల్పం, చిత్తం వల్లే సంకల్పం, మనస్సు వల్లే సంకల్పం. అందువల్ల దీన్ని సంకల్పాత్మకం అంటారు. అంటే మనస్సే సంకల్పం, సంకల్పమే మనస్సు. అది సంకల్పం చేయకుండా ఉండదు. అది సంకల్పాత్మకమైన ఈ చిత్తమే అంటే చతుర్ముఖ బ్రహ్మయే. చిత్తం అంటే ఆదిజీవుడు, చతుర్ముఖ బ్రహ్మ అని. మనందరి మనస్సులు కలిసిన ఏకస్థితి, ఒకే ఒక మనస్సు, అది చతుర్ముఖ బ్రహ్మ. అందుకనే ఇక్కడ చిత్తం అంటున్నారు. సంకల్పాత్మకమైన చిత్తం అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మయే సంకల్ప బలంతో, తన సంకల్ప బలంతో భూత తన్మాత్రలను కల్పించి, పంచభూతాలు కాదు తన్మాత్రలు, తన్మాత్రల్ని కల్పించి అంటే ఈ పంచభూతాలకి కారణమైన వాటిని కల్పించి
చేతనాత్మకమైన పూర్వావస్థ నుండి జారిపోయి, ఆ చిత్తం అక్కడి నుంచి జారిపోతుంది. చేతనాత్మకం అది అక్కడి నుంచి జారిపోయి చిత్తమైంది. చిత్తే కాస్త చిత్తమైపోయింది. నేను చిత్తం రెండు దగ్గరగా ఉంటాయి పదాలు. చిత్తుగా ఉన్నప్పుడు బాగుంది, గంగలో పారుతున్నప్పుడు నీరు చాలా శుద్ధంగా ఉంది. తెచ్చుకున్న తర్వాత కొంచెమైనా ఏదో కలుస్తుంది కదా, ఆ బాటిల్ గుణం దాంట్లో కలుస్తుంది. దేశం మారితే ఆ దేశం యొక్క గాలి గుణం దాంట్లో కలుస్తుంది. బంధించి సీసా మూసి పెట్టావు, ఆ గుణం దాంట్లో ఏవో కలుస్తాయి కదా. పారుతున్నంత వరకు గంగ అట్లా ఉంది. ఇక్కడ అశుద్ధమని కాదు, గంగ ఇక్కడ శుద్ధమే. కానీ ఏదో ఇన్ని రోజుల్లోగా దీన్ని వాడాలి అని ఒక నియమం ఉంటుంది కదా. గంగ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే అది ఆ రాగి పాత్రలో బంధించి ఇస్తారు కదా. మనం కాశీకి హరిద్వార్కి వెళ్ళినప్పుడు ఆ గంగ తెచ్చి పెట్టుకుంటే ఏదో దాని శుభకార్యాల్లోనో లేదా ఇతర కార్యాల్లోనో దాన్ని వాడాలి. అందుకనే గంగ ఇంట్లో పెట్టుకుంటాం. అట్లా అంతవరకు దానికి అదే ఆ గంగ, ఆ పారే హరిద్వార్ గంగ అది అట్లా ఉంది. అది అట్లా ఉన్న ఆ చిత్తు నుంచి ఈ చిత్తము తయారైంది. ఎందుకనే ఇది అశుద్ధమైంది. ఇది శుద్ధం కాదు. ఇది ఈ చిత్తం అనేది అలా మారిన ఇది ఈ సంకల్పం చేతనాత్మకమైన తన పూర్వావస్థ నుండి జారిపోయి, మనందరి పూర్వావస్థ చేతనమే, మనందరి పూర్వావస్థ బీజమే, ఆ విత్తనమే. విత్తనం నుంచే వచ్చామని చెప్పుకున్నాం కదా. కానీ మొలకయ్యి మానయ్యి మహావృక్షమయ్యి ఇదే నేను అని అనుకుంటున్నామంత. ఈ మహావృక్షం నేను అని. ఈ మహావృక్షానికి కారణమైన విత్తనం అది మర్చిపోతుంది. ఆ చేతనాత్మకమైన పూర్వావస్థ నుండి జారిపోయి జడమైన పంచతన్మాత్రలుగా అయిపోయింది. ఇది జడత్వాన్ని పొందింది. చేతనం ఎక్కడా, జడం ఎక్కడా? చేతనం కాస్త జడమైపోయింది. ఆ చిత్తు కాస్త వచ్చి చిత్తమయ్యి జడమైపోయింది. చిత్తానికి జడత్వం వచ్చింది. అందుకనే ఈ జడత్వాన్ని పోగొట్టుకోవాలి. జాడ్యాన్ని పోగొట్టు అని మనం అమ్మవారిని ప్రార్థన చేస్తాం. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరి. లలిత సహస్రనామంలో ఎన్నో భజనలో స్వామిజీ చెప్పారు. జడత్వాన్ని పోగొట్టేది, జాడ్యాన్ని పోగొట్టేది, పోగొట్టి చైతన్యాన్ని నింపేది, మనలో వెలుగుని నింపేది, చీకట్లను పోగొట్టేది. అలా చిత్తు కాస్త చిత్తమైపోయింది. ఈ చిత్తము తన స్వస్థితిని మరిచిపోయింది, తన స్వభావాన్ని మరిచిపోయింది. నేను జడము అనుకుంది, అట్లా జడంగా మారిపోయింది. అది ఈ జడాన్ని చేతనం చేయాలి. ఇది జడం కాదు అని తెలుసుకోవాలి. ఈ జడం అనేది ఒక కల్పన, ఒక భావన, మిథ్య, మాయ అని తెలుసుకోవాలి అని చెప్పటం ఇక్కడ అభిప్రాయం. తన్మాత్ర పంచకాకారం చిత్తం తేజఃకణో భవేత్ అజాత జగతి వ్యోమ్ని తారకా పేలవా యథ తేజఃకణత్వమాదత్తే చిత్తం తన్మాత్ర కల్పనాత్ శనైస్వస్మాత్ పరిస్పందాత్ బీజమంకురతామివ. ఇక్కడ వచ్చింది బీజ అంకుర అనే పదాలు ఇక్కడ వచ్చాయి. బీజమంకురతామివ. పంచతన్మాత్ర భావాన్ని పొందిన ఈ చిత్తం ఆకాశంలో నక్షత్రంలాగా తేజఃకణంగా మారుతోంది. ఆకాశంలో ఒక నక్షత్రంలాగా ఇది తేజఃకణంగా మారుతోంది. అంటే దీనిలో కూడా చైతన్యం ఉంటుంది, పూర్తిగా జడం కాదు. చిత్తంలో చైతన్యం ఉంటుంది, లేకపోతే సంకల్పం ఎలా చేస్తుంది? అదే జడం అనేది లేదు పదార్థం ప్రపంచంలో అని చెప్పడం, అంత చైతన్యమే అని చెప్పడం కదా ఆధ్యాత్మికం అంటే. జడం అనే వస్తువే లేదు. కానీ మనం అర్థమైంది కోసం వ్యావహారికంగా అట్లా మాట్లాడతాం. సైన్స్ అంటాం కదా, సైన్స్ అర్థం అవ్వాలి అని. అంతవరకే అది. అందులో కూడా చైతన్యం ఉంది, కానీ పూర్ణ చైతన్యం లేదంత. ఇక్కడ కూడా వెలుగు ఉంది. మనం చిన్న బల్బు వేసుకుంటే వెలుగు ఉంటుంది, కానీ అంత వెలుగు ఉండదే. పూర్తిగా అన్ని వస్తువులు చూపించేంత వెలుగు ఉండదే, చిన్న వెలుగు ఉంటుంది. అందుకే గణేష్ సహస్రనామానికి ఖద్యోతమని ఒక భాష్యం రాశారు భాస్కర్ రాయలు. దాన్ని కన్నడకు అనువాదం కూడా చేసుకున్నాం మనం. స్వామిజీ వారే ఉద్ఘాటన చేశారు చాతుర్మాస సందర్భంగా. ఖద్యోతం అంటే మిణుగురు పురుగు. ఆయన దీనికి ఖద్యోతం అని పేరు పెట్టారు. అంటే ఈ గణేష్ సహస్రనామానికి ఖద్యోతం అని పేరు. ఇదేంటిది ఇట్లా పెట్టారు అంటే ఆయన అంటారు, ఇది మిణుగురు పురుగైనా కూడా దీనికి ఎంతో కొంత వెలుగునిచ్చే శక్తి ఉంది కదా. మిణుగురు పురుగే అయి ఉండొచ్చు, కానీ అది ఎట్లా మిణిక్ అంటూ ఉంటే కనీసం అదైనా కనిపిస్తుంది కదా మనకి. దాన్ని తనను తాను చూపించుకునేంత వెలుగైనా ఉంది కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక చైతన్యం అనేది ఉంటుంది, దాన్ని బయటికి తీయాలంతే. అది తీసే పని సద్గురువుది. నీలో కూడా వెలుగు ఉంది, దాన్నే బాగా
ఒరిపిడి చేసి ఇప్పుడు అగ్నిమథనం చేస్తారు, చిన్నగా అగ్ని పుడుతుంది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ కొబ్బరి మట్టల్లో వేసి దాని మీద ఏదో పత్తి వేసి, లేదా మనం వంటలు వండుకుంటూ ఉంటే దాన్నే పెద్ద అగ్ని చేసి, తర్వాత చిన్న చిన్న పుల్లలు వేసి, తర్వాత పెద్ద కట్టెలు వేసి, అదే పెద్ద మహాగ్ని అయిపోతుంది. అలాగే మనలో ఉన్న ఒక చిన్న వెలుగు, దాన్నే పెద్దది చేయాలి, పెద్దది చేసుకోవాలి. అట్లా ఇది ఒక మహా వెలుగు, ఇది ఒక చాలా పెద్ద తేజస్సు, ఇది ఒక చిన్న వెలుగులాగా అయిపోయింది. ఏమిటి కారణం అంటే ఇది దూరంగా వచ్చేసి నేను చిన్న వెలుగు అనుకుంది. అది ఏమి దూరం పంపించలా, ఆ పెద్ద వెలుగు దీనేమి దూరం పో అనలా, ఇదే దూరంగా వచ్చింది. వచ్చి నేను చిన్న వెలుగు అనుకుంది. ఇప్పుడు సద్గురువు గుర్తు చేస్తారు, నువ్వు చిన్న వెలుగు కాదు, నువ్వు పెద్ద వెలుగు, నువ్వు సాధించగలవు అని గుర్తు చేస్తారు. అది ఇక్కడ జరుగుతోంది. ఏం చెప్తున్నారు? పంచతన్మాత్రలుగా మారి అదే ఆ చిత్తు అది దూరంగా వచ్చేసి అది చిన్న తేజకణం ఆకాశంలో నక్షత్రంలాగా మారిపోతుంది. నక్షత్రం అంటే చాలా పెద్దది కదండి, సూర్యుడి కన్నా పెద్దది. మరి ఈ నక్షత్రం చిన్న నక్షత్రంలాగా అంటున్నారా అంటే, మనం చూసినప్పుడు మనం నక్షత్రాన్ని చూసామనుకోండి, ఎట్లా కనిపిస్తుంది మనకి? మిణిక్ 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 అని కనిపిస్తుంది. ఆ దృష్టిలో చెప్తున్నారు, అంటే బ్రహ్మ దృష్టితో చూస్తే నక్షత్రం కూడా ఒక చిన్న తేజకణమే అని. ఇటువంటి నక్షత్ర మండలాలే కోట్ల కొలది నాలో ఉన్నాయి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నక్షత్ర మండలాలు, నక్షత్రం కాదు, కోట్ల కొలది నక్షత్ర మండలాలు ఎన్నైనా చెప్పండి మీరు, అవన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అలా ఆకాశంలో ఒక చిన్న నక్షత్రంలాగా మిణుక్కు మిణుక్కు అంటూ అట్లా దూరంగా వెళ్ళిపోయి ఆ చిన్న తేజకణంలాగా అయిపోయింది. దూరం వెళ్ళటం వల్ల, తనని తాను మర్చిపోవటం వల్ల, అందువల్ల ఆ తేజకణం అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. ఈ తేజకణ భావం బీజం మొలకెత్తినట్టుగా మెల్లగా నిదానంగా మొలకెత్తుతుంది. అంటే ఎట్లాగైతే విత్తనం మొలకెత్తి మెల్లగా ఆ మొలకెత్తిన రెండు దళాలుగా వస్తుంది, రెండు దళాలుగా వచ్చి అట్లా పెరిగి చిన్న మొక్కయి, మొక్కయి, ఆ మొక్క మానయి, ఆ మానకి ఎన్నో కొమ్మలు, దానికి ఎన్నో శాఖలు, దానికి ఎన్నో పత్రాలు, దానికి ఎన్నో ఫలాలు, దానికి ఎన్నో పుష్పాలు, అట్లా వ్యాపించినట్టుగా ఇది కూడా ఆ బీజం నుంచి, ఆ విత్తనం నుంచి ఇట్లా ఒక చిత్తుగా వచ్చి, ఆ చిత్తు కాస్త చెత్త అయిపోయి, చెత్త నానా చెత్త, ఇంకంతా ప్రపంచం అంతా చెత్త. ఆ చిత్తుగా ఉన్నప్పుడు బాగుండేది, తర్వాత చెత్తగా అయిపోయింది. చిత్తమన్నా చెత్త అన్నా ఒకటే. మనం చెత్త అనేది అందుకనే చిత్త కోసమే చెత్త అనేది. ఈ చెత్త అంతా చెత్తే. ఇక్కడ చెత్త తప్ప వేరేం లేదు, చిత్తం అంటే చెత్తమే అంతే. అందువల్ల దాన్ని నిరంతరంగా స్మరణతో పవిత్రం చెయ్యి, స్మరణతో నింపు దాన్ని, అప్పుడు అది శుద్ధమవుతుంది, అదే చైతన్యం అవుతుంది. చెత్తనే బాగు చేసి ఇప్పుడు పదార్థాలు చేస్తున్నారు కదండి, చాలా వచ్చాయి కదా. ఇప్పుడు తీసుకెళ్ళి మాకివ్వండి, మీ చెత్త పాడు చేయొద్దు అంటారు. చాలా పెద్ద బిజినెస్ అది, అమ్మో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ తెలుసా అది. అది వేరే విషయం అనుకోండి చెప్తున్నా. అంటే చిత్తం అనేది అనర్థమైందేం కాదు, అది వ్యర్థమైంది పనికిరాందేం కాదు. అది దాన్ని చిత్తని తెలుసుకుంటే చిత్తమే చిత్త అయిపోతుంది అంతే. మన చేతిలో ఉన్నది ఒకటే ఆయుధం, దీంతోనే ఏదైనా చేయాలి. మనం అడవిలో ఇరుక్కుపోయాము, ఆ అడవిలో బయటపడాలి అంటే ఏదో మన దగ్గర ఇంతే 2 చుక్కలే నీళ్లు ఉన్నాయి, దాన్ని ఏదో చేసుకోవాలి, తప్పదు. అలా ఆ పరిస్థితి ఉంది కాబట్టి అందుకనే ఈ చిత్తాన్ని చైతన్యం అని తెలుసుకో, చైతన్యం నుంచి వచ్చాను అని తెలుసుకో, చైతన్యమే నేను అని తెలుసుకో, దాన్ని భావన చేయి. నక్షత్రం యొక్క ప్రకాశం చాలా గొప్పది, కానీ భూమి నుండి చూస్తే అది చిన్నగా కనిపిస్తుంది కనుక, అలాగే చిత్తం కూడా చైతన్యం నుంచి జారిపోయి ఇది చాలా చిన్నదైపోయినట్టుగా కనిపిస్తుంది, కొద్ది ప్రకాశంతోనే ఉంటుంది. దీన్ని పూర్ణ ప్రకాశం చేయాలి, అందుకోసం ప్రయత్నము, సాధన అది ముఖ్యమైనది అని చెప్తున్నారు. అసౌ తేజ కణోండాఖ్య కల్పనాత్ కశ్చిదండత ప్రయాత్యంత స్ఫురద్ బ్రహ్మ జలమాపిండతామివ. తరువాత ఇక ఈ సృష్టి ఎట్లా వచ్చింది అనే కదా ప్రశ్న. ఈ సృష్టి ఎట్లా వచ్చింది కన్నా జీవుడు ఎట్లా వచ్చాడు అని ప్రశ్నిస్తే మంచిది. ఎందుకంటే జీవుడి నుంచే సృష్టి కాబట్టి, సృష్టి నుంచి జీవుడు కాదు. మనం లేకపోతే సృష్టి లేదు కదా, సృష్టి ఉంది కాబట్టి మనం, అది అబద్ధం అది. అందువల్ల జీవుడు ఎలా వచ్చాడు అనేది చెప్పాలి ముందు. అట్లా శుద్ధంగా ఉన్న పరమాత్మ నుంచి అట్లా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ జీవుడు, ఎందుకు ఈ తాపత్రయం అంటే ఆ క్రమాన్ని చెప్తున్నారు, జీవ ఉత్పత్తిని అక్కడ చెప్తున్నారు. ఈ జీవుడు అనే సందర్భంలో ఒకే జీవుడా లేకపోతే అనేక జీవులా అనేది ఆయా సందర్భాన్ని బట్టి అది ఒక తెలుసుకునే విధానం.
ఇప్పుడు నేను ఒక్కడనే ముక్తుడైతే అందరికీ ముక్తి ఎట్లా వస్తుంది అనే ప్రశ్న వస్తుంది కదా. ఇది ఈ విషయం చెప్పుకున్నాం ఎన్నోసార్లు. అందువల్ల ఏకజీవవాదం, ఉన్నది ఒకడే జీవుడు, నీది నువ్వు చూసుకో, ఇంకోళ్ళ విషయం అంతా నీకు ఎందుకు. ముక్తి విషయంలో నువ్వు ఒక్కడవే అందరినీ కట్టుకుని పోతానంటే కాదు, ఇది బస్సులాగా కాదు. ఇది బస్సు ఎక్కించుకుని అందరినీ తీసుకెళ్తాను, అందరికీ ముక్తి వచ్చేలాగా చేసేస్తాను అంటే గ్రూప్ పాస్పోర్టు, గ్రూప్ వీసా అట్లా లేదు ఇక్కడ. సింగిల్ వీసానే వస్తుంది. ఆ సింగిల్ వీసా వస్తే మనకి ప్రశ్న వస్తుంది కదా, మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అని. మిగతా వాళ్ళందరూ ముక్తులు కానప్పుడు ఈ జగత్తు ఉన్నట్టే కదా, ఈ జగత్తు ఉంటే ముక్తి అనేది లేనట్టే కదా అని ప్రశ్న వస్తుంది. అందుకోసం ఏకజీవవాదం, ఒకడే జీవుడు. ఆ జీవుడు అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళకేమైనా అందరికీ అజ్ఞానం ఉంది కదా అని గురువుగారికి అజ్ఞానం ఉంటుందా? అందరికీ అజ్ఞానం ఉందండి, అందుకని ఆయనకు కూడా ఉండి తీరాలి అని. అలా లేదే, మన అజ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటాం, మన దుఃఖాన్ని మన కష్టాన్ని మనం పోగొట్టుకుంటాం. అలాగే ఇక్కడ ఆ జీవ ఉత్పత్తిని చెప్తున్నారు. ఆ చిత్తమే, ఆ సంకల్పమే జీవుడు అంతే. కానీ అది మనకి అర్థమయ్యే మాట కాదు కాబట్టి ఇంకా కొంచెం దాన్ని విశదీకరించి చెప్పాలి. తరువాత ఈ తేజఃకణంలో ఇప్పటివరకు చెప్పారు కదా, ఆ చిన్న తేజఃకణం ఒక నిప్పురవ్వలాగా విడిపోయిందని. ఆ తేజఃకణంలో బ్రహ్మ ప్రకాశిస్తూ ఉండగా, అంటే ఆ వెలిగే వెలుగుందే అదే బ్రహ్మ. అందుకనే దూరం వెళ్ళినా కూడా కొద్దిగా వెలుగు ఉంది దాంట్లో. బ్రహ్మ ప్రకాశిస్తూ ఉండటం వల్ల అది నీరు గడ్డకట్టిన విధంగా అండత్వాన్ని పొందుతోంది. తర్వాత ఒక అండరూపం దానికి వస్తుంది. ఇది సాధారణంగా వ్యవహారంలో జరిగే ఈ సృష్టి క్రియనే అంతే. అది దాన్ని మనం పై స్థాయిలో మొదటి సృష్టి అన్నట్టుగా ఆలోచిస్తున్నాం అంతే. జీవ ఉత్పత్తి ఎట్లా జరుగుతుందో ఒక శరీరంలో, ఆ శరీరం ద్వారా ఇంకొక శరీరంలో ఎట్లా అయితే జీవుడు ప్రవేశిస్తాడో అదే క్రమం దీన్ని కొంచెం మనం దీనికి అతీతంగా ఆలోచిస్తున్నాం. ప్రథమంగా ఎట్లా అయింది అని అట్లా గడ్డ కట్టి ఒక అండత్వాన్ని పొందుతుంది. అది ఒక అండం అవుతుంది. అప్పుడు దానికి జీవ అనే పేరు. అజాండము పిండాండం అంటారే, అట్లా పిండాండ స్వరూపాన్ని అది పొందుతుంది అని. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇది పూర్వకల్పనతో చేసిన విరాట్ భావన ఉపాసన వల్ల కలిగిన సంస్కారంతో జరుగుతుంది అయినా చెప్పవచ్చు. అంటే పూర్వము బ్రహ్మగారు, ఆ హిరణ్యగర్భుడు ఆదిజీవుడు చతుర్ముఖ బ్రహ్మ, ఆయన ఒక భావన చేశారు, విరాట్ భావన. అంటే సమస్త ప్రపంచము తానే అయినట్టుగా ఒక భావన చేశాడు. అందుకనే ప్రపంచమంతా పరమేశ్వరుడే అని చెప్తాం. ఎందుకంటే ప్రపంచమంతా తానే అనే భావన ఆయనకి ఉంది. ఆ ఉపాసన చేశాడు ఆయన. అది ఆ పూర్వ సంస్కార బలంతో కానీ వచ్చిన దానివల్ల ఆ చిన్న విడిపోయిన ఆ పిండము, ఆ జీవుడు మొత్తం సృష్టిగా వ్యాపించాడు. అంతే, సులభం, తేలిగ్గా చెప్పేశారు అంతే. అలాగైనా చెప్పుకోవచ్చు. లేదా ఏ సంస్కారము లేకుండా కొత్తగా ఒక సృష్టి అయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాగైనా చెప్పచ్చు. ఎందుకంటే పూర్వ అధ్యాయాల్లో సంస్కారం వల్ల కూడా రాలేదు ఇది, స్మరణం వల్ల కూడా రాలేదు ఇది జగత్తు అని చెప్పారు. అంటే ఏదో పూర్వజన్మ చూసి ఆ పూర్వజన్మని స్మరించి వచ్చినట్టుగా కాదు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి, కొత్తది. ఎందుకంటే ఆ పూర్వబ్రహ్మకి ముక్తి వచ్చింది కదా, ఆ పూర్వబ్రహ్మగారు కలిసిపోయారు కదా. మళ్ళీ ఆయన ముక్తి వచ్చిన ముక్తుడు మళ్ళీ ఎట్లా సృష్టికి కారణమవుతాడు అనే ప్రశ్న వస్తుంది కదా. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఇలా చెప్తారు, కొన్ని సందర్భాల్లో అలా చెప్తారు. దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎందుకు అలా చెప్పటము అంటే ఆయా స్థాయిలో ఉంటారు కదా వినేవాళ్ళు, సాధకులు అందరూ కూడా. అందువల్ల రెండుగాను ఉపనిషత్తు చెప్తుంది మనకి. రెండింటినీ మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. కశ్చిద్రాగితి దేహాది కలనాద్యాతి దేహతాం భ్రాంతిత్వం తదతద్రూపం గంధర్వైశ్చ వసత్పురం కశ్చిత్ స్థావరతామేతి కశ్చిజ్జంగమతామపి కశ్చిద్యాతి ఖచార్యాది రూపం సంకల్పత స్వయం. ఇక ఏకజీవుడు కాదు, అంటే ఒకడే జీవుడు కాదు. ప్రపంచంలో చాలామంది జీవులు ఉన్నారు, వీళ్ళందరూ మహాప్రళయంలో కలిసిపోయారు అనే వాదం, అలా చెప్పే పద్ధతి కూడా ఉంది. అలా చెప్పినప్పుడు మనమందరము మహాప్రళయంలో కలిసిపోయాం, కానీ ఎంతమంది విరాట్ ఉపాసన చేశారు ఇక్కడ? ఎంతమంది విశ్వరూప ఉపాసన చేశారు? అర్జునుడికి ఒక్కడికే విశ్వరూపం కనిపించింది కదా. అలా ఎవరో ఒకళ్ళే విశ్వరూప ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారు, కానీ చాలామంది ఉండరు కదా జీవులందరూ. మరి అలా విశ్వరూప ఉపాసన చేయని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ పక్షంలో వాళ్ళ కథ ఏమిటి? మహాప్రళయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి జరిగింది. ఆ సృష్టిలో ఈ జీవులందరూ మళ్ళీ బయటికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ విరాట్ ఉపాసన విశ్వరూప ఉపాసన చేసిన వాళ్ళు కాదు. వీళ్ళ సంగతి ఏమిటి అనే ప్రశ్న, ఆ విషయం చెప్తున్నారు. అలా వచ్చిన జీవులు ఏమవుతారు అంటే ఏ ఇంటికి చేరుకుని వెళ్తే ఆయా ఇంటి నుంచి అలాగే బయటికి వస్తారు కదా, అలాగే అంతే. మళ్ళీ తిరిగి రానటువంటి ఇంటికి చేరితే అక్కడే ఉంటారు అంతే.
అలా ఉన్నవాళ్ళు ముక్తులు. విరాట్ ఉపాసన చేసిన వాళ్ళు ఆ విశ్వరూప ఉపాసన చేసిన విధంగానే అలా బయటికి వస్తున్నారు. చేయని వాళ్ళు ఎట్లా వస్తున్నారు అంటే, విరాట్ ఉపాసన చేసి ఉండని పక్షంలో పుణ్యవంతుడైతే, పుణ్యం చేశాడు, బాగా పుణ్యం చేశాడు, శరీరాన్ని చాలించే ముందు చాలా పుణ్యకార్యాలు చేశాడు, ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు, వాడు ఆ పుణ్యం వల్ల ఒక గొప్ప శరీరాన్ని ఎలా పొందుతాడు అంటే, ఈ తేజఃకణం, ఎంతో పుణ్యం చేసిన జీవుడు కాబట్టి ఈ తేజఃకణం దివ్యదేహ కల్పన వల్ల తాను ఒక దివ్యదేహాన్ని కల్పన చేసుకున్నాడు, ఆ దివ్యదేహాన్నే పొందుతున్నాడు. అంటే నేను దైవ శరీరాన్ని అనే ఒక కల్పన చేసుకున్నాడు. ఎవరో ఏంటి ఎన్ని రోగాలు ఉన్నాయండి, ఉన్నటువంటి రోగాలన్నీ తగ్గిపోయి ఇట్లా అయిపోయారు అంటే, ఆ భావన చేసి ఆ ఉపాసన చేసి రోగాల్ని తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ రోగాల్ని పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలవాట్లతో. ఏది మనం చేస్తామని ఒక దివ్యదేహ కల్పన చేసి ఉండటం వల్ల ఆ దివ్యదేహాన్ని అహంభావ శూన్య పదార్థాల అహంభావ భ్రాంతిని పొందుతూ, ఆ అహంభావం అనేది లేని చోట అహంభావాన్ని చేస్తూ, అంటే దైవ శరీరంలో నేను అనే భావన లేదు, కానీ నేను ఈ దైవ శరీరాన్ని అయి ఉన్నాను అని ఒక దేవభావాన్ని పొంది దేవుడై, అందుకనే అగ్ని ఇత్యాది దేవతలు ముందు లేరు, తర్వాత సృష్టి చేశాడు పరమాత్మ అని. అగ్ని భావన చేసిన ఒక జీవుడు అగ్ని అయ్యాడు. నేను అగ్నిని అని భావన చేస్తే వాడి దగ్గర వేడి పెరుగుతుంది. అలాగే ఏదో ఆంజనేయ స్వామి ఉపాసన, నరసింహ ఉపాసన, అమ్మవారి ఉపాసన, ఇలా ఉపాసనలు వినే ఉంటారు కదా, వాళ్ళలో ఆ ఛాయలు కనిపిస్తాయి ఇక్కడ ఉన్నప్పుడే ఈ శరీరంలోనే. అలాగే ఆ దివ్య దేహాన్ని భావన చేసి ఉన్నారు కాబట్టి వారికి ఆ దివ్య దేహం వస్తోంది. గంధర్వాది లోకాలకు ఆ తేజఃకణం వెళ్తోంది. అంటే గంధర్వ శరీరము ఇత్యాది శరీరాలు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. జీవుడు అలా వెళ్తున్నాడు అని అర్థం. తేజఃకణం వెళ్తోంది అంటే జీవుడే దైవ శరీరాన్ని పొందుతున్నాడు, జీవుడే గంధర్వ శరీరాన్ని పొందుతూ ఉన్నాడు. ఇలా వాడు చేసిన పుణ్యాన్ని బట్టి వాడికి శరీరం వస్తోంది. నహుషుడు ఇంద్రుడయ్యాడు అని చెప్పలేదా మనకి దత్తదర్శనాల్లో? జీవుడు నహుషుడు, ఆయన ఇంద్రుడయ్యాడు, ఇంద్ర పదవికి చేరుకున్నాడు. అలాగే మనం చేసిన ఆ కర్మని బట్టి, మనం చేసిన పుణ్యాన్ని బట్టి మనకి దివ్య శరీరాలు వస్తాయి. ఎవరి కోసమో మనం చేస్తున్నామని కాదు. అన్నదానం చేశాం, ఎవరికో చేశాం, గురుసేవ చేశాం, గురువుగారికి చేశాం కాదు, మనకు మనం చేసుకున్నాం. మనం చేసే మంచి పనులన్నీ మన కోసం మనం చేసుకుంటున్నవి. పేరుకు మాత్రమే బయట వాళ్ళ కోసం చేస్తున్నామని, ఇది చాలా అబద్ధం. అది ఊరికే అలా ప్రేరణ కలిగించడం కోసం, ఏదో తృప్తి కోసం, కానీ అది పనికిరాదు, అది మంచిది కాదు. అది అహంకారంతో నేను సేవ చేశాను అనటం మంచిది కాదు. ఎందుకంటే మనకు మనమే సేవ చేసుకుంటున్నాం, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఆయా శరీరాలు వచ్చాయి. ఇక పాపాత్ముడైతే ఆ జీవుడు కొన్నిటి యొక్క స్థావర భావాన్ని, స్థావర జంగమాలు అంటారు కదా, అంటే కదలని చెట్టు పుట్టలాగా వాడు పుడతాడు పాపాత్ముడు. అంటే చెట్టు వచ్చింది అంటే ఒక పాపాత్ముడు అక్కడ వచ్చాడు అని అభిప్రాయం. వాణ్ణి కూడా నరికేందుకు లేదు, పాపాత్ముడు కదా, అంటే పాపం చేసి చెట్టు అయ్యాడు, అయ్యి చెట్టు అయ్యి ఇప్పుడు నీడనిచ్చి ఫలాలిచ్చి ఏవేవో రకరకాలుగా పరికరాలన్నిటిని మనకు తయారు చేసి పుణ్యం కట్టుకుంటున్నాడు. మనం చెట్టు కదా అని చెట్టును నరికి పాపం కట్టుకుంటున్నాం, మళ్ళీ చెట్టు అవుతాం మనం. అరణ్యంలో చెట్టు అయి పుడతావు అని, కొన్ని వందల సంవత్సరాలు చెట్టుగా ఉంటావు. ఏంటండి ఇది? కొన్ని వేల సంవత్సరాలు ఉండే చెట్లు కూడా ఉన్నాయి కదా, 3000 4000 సంవత్సరాలు ఉన్నాయి. అందులో జీవం, ఆ జీవుడికి ఎట్లా ఉంటుందండి? మనం వెళ్ళి ఫోటోలు దిగి వస్తాం, అబ్బా 3000 సంవత్సరాల చెట్టు, 500 సంవత్సరాల చెట్టు. ఆ లోపల ఉన్న జీవుడికి ఎట్లా ఉంటుంది? చైతన్యం ఉంది కదా. చెట్లకి పుట్టలకి జీవం ఉంది అని ఎప్పుడో చెప్పారు, ఉపనిషత్తులే చెప్పేశాయి. ఇప్పుడు కొత్తగా సైంటిస్టులు వచ్చి చెప్పేది ఏం లేదు, అది గుర్తు చేశారంతే మనకి. అనుకుంటాం సైంటిస్టులు ఆయన చెప్పాడండి, ఆయన ఎవరో ఒక థియరీలో చెట్లకు కూడా ప్రాణం ఉంది అని. అప్పటి వరకు తెలియలేదా మనకి? చెట్టును కొడితే నీళ్ళు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల రక్తం కూడా వస్తుంది, మరి చెట్టులో జీవం ఉంది అని. అంటే కలి మానవులు ఎంత తీవ్రంగా వెళ్ళిపోతారు అంటే ఇంకా చెట్టు చూపించాల్సి వస్తుంది నాలో రక్తం ఉంది అని. అదే ఆయన కాలజ్ఞానంలో చెప్పింది అంత. అంటే అంత తీవ్రంగా వెళ్ళిపోయి ఒక చెట్టు కూడా లేని స్థితికి వెళ్ళిపోయింది భూమి. వెళ్ళిపోయి ఆ చివరి చెట్టును నరికితే ఏమవుతుంది? దాని నుంచి రక్తం వస్తుంది, రక్తం వస్తే ప్రళయము అని చెప్పారు. ఇంకే ప్రళయం కాకపోతే ఇంకేంటి? చెట్లే లేకపోతే ప్రళయమే కదా. ఇప్పుడే మనం నరుకుతున్న చెట్లతో ఇంత భయంకరమైన వాతావరణం తయారైతే ఇంకా చెట్టు ఒకటి కూడా భూమి మీద లేకపోతే ప్రళయమే.
అదే కాలజ్ఞానం అంతే. రక్తం చూపించాల్సి వచ్చింది ఆ చెట్టు. ముందు నీరు కారుస్తుంది, ముందు పాలు కారుస్తుంది, తర్వాత నెత్తురే కారుస్తుంది. ఇప్పటికైనా తెలుసుకుంటారా అని. ఆ నెత్తురు చూసి కూడా వీడి మనస్సు కరగదట మనిషిది. ఆ చెట్టు కూడా నరికేస్తాడు, అయిపోయింది, ఇంకా ఢామ్, ప్రళయం అయిపోతుంది. ఇది జరిగేది అని అభిప్రాయం అక్కడ, దాంట్లో ఉన్న రహస్యం అది. అట్లా పాపాత్ముడైతే, పాపకర్మ చేసుకుని ఉంటే స్థావరాత్మకాన్ని పొందుతాడు, స్థావరత్వాన్ని పొందుతాడు. కదలకుండా ఒక చోట ఉండటం అంటే ఏంటండి, కష్టం కదా. ప్రిజన్ లాగా అది, చెట్టు జీవం ఉన్నా కూడా ప్రిజనే అది. అట్లా పాపం ఆ స్థాయిని పొందుతాడు. చేసుకున్న పాపం వల్ల జంగమత్వాన్ని పొందుతాడు. జంగమం అంటే కొన్ని పశుపక్ష్యాది రూపాలని తీసుకుంటాడు వాడు. కొన్ని ఖేచరత్వాన్ని, పక్షిత్వాన్ని తీసుకుంటారు. రాక్షసత్వాన్ని లేదా పిశాచత్వాన్ని స్వసంకల్ప మహిమ వల్ల పొందుతూ ఉన్నాడు. ఇదంతా ఎవరి వల్ల వచ్చేది కాదు. నువ్వే అట్లా కర్మ చేసుకున్నావు, నువ్వే అట్లా సంకల్పం చేసుకున్నావు, నీకు ఆ శరీరం వస్తోందంత. ఎప్పుడో చేసిన, జన్మలో చేసిన పాపానికి ఇప్పుడా అండి పనిష్మెంట్, ఇప్పుడా అండి శిక్ష అంటే అది చేసింది నువ్వే కదండి. అది చేసిన వాళ్ళకే శిక్ష వస్తుంది, పక్కింటి వాళ్ళకి వస్తుందా అండి? ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడా అండి పనిష్మెంట్ అంటే మరి ఎవరో అనుభవించాలి కదా. ఎప్పుడో చేసింది కూడా నువ్వే కదా, అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నావు అంత. అందువల్ల ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే ముందైనా బాగుంటావు అని. ఇది సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. అప్పుడు ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు అండి పనిష్మెంట్ అని. ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక హత్య చేశాడు, బయటపడింది, 60-70 ఏళ్ళు జైల్లో వేస్తారా లేదా? అయ్యో పాపం 70 ఏళ్ళు వాడండి, వదిలేసేయండి అని. అట్లా వదిలేస్తే ఒక వ్యవస్థ లేకుండా అయిపోతుంది న్యాయాన్ని. అందుకనే ఇక్కడ మనం చేసే ఆ కర్మల్ని బట్టి, పాపాన్ని బట్టి జంగమత్వం, స్థావరత్వం, పశుత్వం, పక్షిత్వం, రాక్షసత్వం, పిశాచత్వం ఇవన్నీ కూడా వస్తాయి. జీవుడినే ఇక్కడ తేజఃకణం అని పిలుస్తున్నారు అని మర్చిపోవద్దు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ జీవుడికే ఒక తేజఃకణం అని పేరు పెట్టారు. పూర్వం అటువంటి పనులు చేశాడు కాబట్టి వాడికి అటువంటి శరీరం వస్తోంది అని. సర్గాదావాదిజో దేహో జీవ సంకల్ప సంభవ క్రమేణ పదమాసాద్య వైరించం కురుతే జగత్. ఇక సృష్టికి పూర్వం సంకల్పం నుండి ఉదయించిన ఆ చతుర్ముఖ జీవదేహం, ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే, ఆయన క్రమంగా విరించి పదాన్ని పొంది జగత్తును నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన విరించి పదం అంటే బ్రహ్మ, విరించి అంటే రచన చేసేవాడు, రాసేవాడు. ఆ రచన చేసే ఒక ఆ బ్రహ్మ పదవిని ఆ జీవుడు పొందుతున్నాడు. పొంది ఆయన ఓహో ఇదంతా నా జగత్తు అని సృష్టి చేస్తున్నాడు. సృష్టి చేయటం అంటే ఆయన భావన చేస్తున్నాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మ సూక్ష్మదేహ సమష్టియే ఉపాధిగా కలవాడు. అంటే సూక్ష్మదేహం అంటే మనస్సు. ఆ మనస్సు, అందరి మనస్సులో ఆయన ఉపాధి. ఆయన ఎక్కడుంటాడు బ్రహ్మ అంటే అందరి మనస్సులో ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు నేను చేసే కల్పన, ఈ జగత్తు అంతా కూడా బ్రహ్మగారి సంకల్పమే. అంతే, బ్రహ్మగారి కల్పనయే. సంకల్పానికి కల్పనకి తేడా లేదు ఆధ్యాత్మికంలో. మనం వ్యావహారికంగా సంకల్పం అంటే గొప్పది, కల్పన అంటే తక్కువది అని చూస్తాం. కానీ ఆధ్యాత్మికంలో సంకల్ప వికల్పాలు రెండు ఒకటే, రెండు పనికిరావని. ఎందుకంటే సంకల్పం ఉన్నది కాబట్టి అది మంచో చెడో మొత్తానికి జగత్తుకు కారణమైంది కదా. అందువల్ల ఈ జగత్తుకి సూక్ష్మదేహం, సమస్తము సమష్టిగా కలిసిన ఆ సూక్ష్మదేహమే ఉపాధిగా కలవాడు బ్రహ్మగారు. ఆయన కారణమవుతున్నాడు. అందుకని ఆయన్ని జగత్పిత, సృష్టికర్త అని అంటున్నారు. ఇది ఆధ్యాత్మికమైన రహస్యం. ఆత్మభూకలనాత్మాసౌ యత్ సంకల్పయతి క్షణాత్ తత్స్వభావవశాదేవ జాతమేవ ప్రపశ్యతి. స్వయంభువైన విరించి సంకల్పించేదానిని అంతటిని జన్మించేదానిలాగా స్వభావవశంతో చూస్తున్నాడు. ఆయనకి ఎలా ఉంటుందంటే ఆయన పరిస్థితి చాలా శక్తి ఉందనుకోండి, మహాశక్తివంతుడు, అనుకూలంగానే పని అయిపోతుంది. రాజులు ఉంటారు, వాళ్ళు అనుకోగానే. రాజులు తెలిస్తే రత్నాలకు కొదవా? రాజులు అనుకుంటే ఎక్కడ ఉన్న రక్తమైనా వచ్చి కాళ్ళ ముందు పడుతుంది. మరి సామాన్య రాజులకే ఇలా ఉంటే ఆయన రాజాధిరాజ, ఆయన బ్రహ్మగారు, ఆయన ఊరికే అట్లా అనుకుంటే చాలా అట్లా 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 అయిపోతూ ఉంటుంది. అలా అయిపోవటం వల్ల ఆయన ఒక వశంలో, ఒక భ్రమలో పడిపోతున్నాడు. ఆయన ఏం భ్రమ అది? ఇదంతా సృష్టింపబడుతోంది అనే భ్రమలో పడిపోతున్నాడు ఆయన. ఎందుకంటే అన్నీ అట్లా కంటి ముందు కనిపించేప్పటికీ ఆయన ఊరికే మనస్సులో ఇలా భూమి అనుకోగానే భూమి, ఆకాశం అనుకోగానే ఆకాశం, జీవులు అనుకోగానే జీవులు, సముద్రము అనుకోగానే సముద్రం. ఇంకా దానికి టైము, ఏదో రచన చేయటానికి ఇంత సమయము, ఇంత కాలం, ఇదంతా లేనే లేదు. అటువంటి శక్తి ఆయనది, సంకల్ప బలం అట్లా ఉంది ఆయన. ఈ సంకల్ప బలంతో ఆయన ఇది జన్మించింది అనుకుంటున్నాడు. ఎట్లాగైతే మనం కలలో చూసేదాన్ని కళ సమయంలో సత్యం అనుకుంటాము,
కల సమయంలో అది సత్యంగానే అనిపిస్తుంది మనకి, కలగంటున్నాం. అట్లా ఆయన బ్రహ్మగారి ఈ జగత్తుని కలగంటున్నాడు. ఆ బ్రహ్మగారి కల ఈ జగత్తు, బ్రహ్మగారి స్వప్నమే ఈ జగత్తు. ఆయన కలగనేవాడు కాబట్టి ఆయన స్వప్నకర్త, సృష్టికర్త కాదు. ఆయన స్వప్నకర్త అంటే అర్థం కాదు కాబట్టి సృష్టికర్త అంటున్నామంతే. స్వప్నంలాగా ఈ సృష్టిని అంతా చూస్తున్నాడు బ్రహ్మగారు. ఇది అండి జరిగేది. యూనివర్స్ అంటారే దానికి జరిగేది కథ ఇది, అసలైన జరుగుతుంది అది. అంటే ఎవరో ఒక మహానుభావుడు మనల్ని కలగంటున్నాడు, మనం ఆయన కలలో ఆడుతున్నాం. ఆయన కలలో ఆడే ఆటంతా కూడా ఎట్లా నిజం అవుతుంది అని అభిప్రాయం ఆధ్యాత్మికంగా. ఆయన కలగంటున్నాడు, ఆ కలలో ఈ జగత్తంతా జరుగుతోంది, ఈ జగత్తులో మనమంతా ఉన్నాం. ఆయన తప్ప వేరేదేది లేదు, అందరు జీవులు ఆయనే. అంటే మనం కూడా కలగంటున్నామనే కదా అభిప్రాయం. కలలో ఉన్నప్పుడు కళ సత్యంగానే ఉంటుంది, కానీ మేల్కొంటే ఓహో కళ సత్యం కాదు అని తెలుస్తుంది. అలా మేల్కో అని చెప్తున్నారు. నిద్రపోవద్దు మేల్కో, కలగనద్దు మేల్కో అని చెప్తున్నారు అంతే అభిప్రాయం. అది ఆధ్యాత్మికమైన ఉపదేశం. ఈ చతుర్ముఖ బ్రహ్మ లేదా ఆదిజీవుడైన సత్య సంకల్పుడిన ఈయన అట్లా అనుకోగానే అన్నీ అయిపోతూ ఉంటాయి. సత్య సంకల్పత్వం ఆయనకు ఉంది. అందువల్ల ఆయన అనుకున్నదల్లా సృష్టి అయిపోతూ ఉంటుంది. కానీ ఆయన అనుకునేది కూడా భ్రాంతియే. ఆయన అనుకోవటం ఏదైతే ఉందో అది కూడా భ్రాంతే. అందువల్ల సృష్టి మొత్తానికి అంతా కలగలిపి ఏం చేశారంటే సృష్టిని భ్రాంతి చేశారు. ఈ సృష్టి అంతా కూడా ఒక మిథ్య. సృష్టి మిథ్య అయితే సత్యం ఏది అనే ప్రశ్న రావాలి కదా, వస్తుంది కదా. అప్పుడు పరమాత్మ సత్యము, ఆ పరబ్రహ్మ సత్యము అని చెప్తారు. ఇక చిత్ స్వభావాత్ సమాజాతం బ్రహ్మత్వం సర్వకారణం సంసృతౌ కారణం పశ్చాత్ కర్మ నిర్మాయ సంస్థితం. అతడు చిత్ స్వభావుడు కనుక, అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ చిత్ స్వభావుడు కనుక అన్నిటికీ కారణమైన బ్రహ్మభావాన్ని ముందుగా పొంది జగత్కారణమైన కర్మలను కల్పిస్తూ ఉంటాడు. ఈ కర్మలన్నీ కూడా ఆయన వల్ల వచ్చాయి. ఆయన కర్మ చేయాలి అని అనుకుంటాడు. ఇంత చూస్తే మరి ఏదో ఇన్ని వస్తువులు వచ్చాయంటే ఇది తీసి ఆ పక్కన పెట్టాలి అని అనిపిస్తుంది కదా. అలాగే కర్మ మొదలుపెట్టాడు ఆ జీవుడు. కలలోనే పనులు చేయటం ప్రారంభించాడు. ఈ కర్మల వల్ల మళ్ళీ 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 అది అలా సాగుతూనే ఉంటుంది. ప్రకాశము చలనము అనే రెండు ధర్మాలు, ఈ జగత్తుకి రెండు ధర్మాలు, ఒకటి ప్రకాశము, ఒకటి చలనం. ఈ జగత్తుని ఆ రెండు ధర్మాలతో పిలుస్తారు. జగత్తుకు ఆదిజీవుడైన చతుర్ముఖ బ్రహ్మయే కారణము. దీనికి ఎవరు కారణం అంటే కారణం లేదు, కానీ ఆయన యొక్క కళ, ఆయన యొక్క భ్రమ, ఆయన యొక్క మిథ్య, ఆయన భ్రాంతి, ఆయన మాయ ఏదైతే ఉందో అదే ఈ జగత్తుకి కారణం అని తెలుసుకో. చిత్తం స్వభావాత్ స్ఫురతి చితఃఫేన ఇవాంభసః కర్మభిర్బధ్యతే పశ్చాత్ డిండీరమివరజ్జుభి. ఇది చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైంది. ఇది ఈ ఉదాహరణ చాలా అద్భుతంగా చెప్పారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎలా అంటే పరబ్రహ్మ ఎవరు అంటే నీరు వంటివాడు. సద్గురువు అనుకోండి, మీరు బాగా అర్థమవుతుంది. పరబ్రహ్మ సద్గురువు, నీరు వంటివాడు. ఇక జీవుడు నాడే, జీవుడు ఎవరు అంటే నురగ వంటివాడు. నురగ తెలుసు కదా, నురగ వంటివాడు జీవుడు, నురగ వంటివాడు. ఇక కర్మలు పడవ నుండి ఒడ్డుకు కట్టిన తాడు వంటివి. పడవకి ఒడ్డుకి ఒక బంధం, దేంతో? తాడుతో. ఈ తాడును కట్టి యాంకర్ వేస్తారు కదా, అలా ఆ తాడు వంటిది ఈ కర్మలన్నీ కూడా. ఈ తాడు నీటి మీద అట్లా పడనట్టుగా తేలుతూ ఉంటుంది. చూసారా సముద్రంలో? నదుల్లో వేరే రకంగా ఉంటుంది. నదులు అంత కదలవు కాబట్టి, ప్రవాహం పోతూ ఉంటుంది కాబట్టి, సముద్రం అలా కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ యాంకర్ అట్లా నీళ్ళలో వేసి ఉంటాడు. ఇది కొద్దిగా నీళ్ళలో మునిగి ఉంటుంది, కొద్దిగా పైన ఉంటుంది, నీటికి తగలనట్టుగా ఉంటుంది ఈ తాడు. ఈ కర్మ అనేది ఈ తాడు వంటిది. ఈ తాడు అట్లా నీళ్ళ మీద పడి ఉంటుంది. పైనుంచి వచ్చే నురుగు, ఆ నురుగు అట్లా కొట్టుకుని వస్తుంది కదా. ఇది కొంచెం నురుగైతే పర్వాలేదు, బాగా ఎక్కువ ఘనీభవించిన నురుగు అనుకోండి, బాగా పెద్దగా నురుగు వచ్చింది, అదేమవుతుంది అంటే అట్లా కొట్టుకుని వచ్చి తాడుకు అంటుకుని అక్కడ ఆగిపోతుంది. దాని నుంచి ముందుకు పోదు. ఆ పెద్ద తాడది, ఆ పెద్ద తాడుకు కొట్టుకుని నురగ అక్కడ ఆగిపోతుంది. ఇటువైపు నురగ ఉండదు, అటువైపు మాత్రమే నురగ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఇది ఈ సన్నివేశం మీరు మనసులో తెచ్చుకోవాలి. ఆ తాడుని కొట్టుకుని ఆ నురగ అక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఇది జరిగేది. నీరు మాత్రమేమవుతుంది, నీరు కింద నుంచి ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఆ నురగ అక్కడికి ఆగింది, కానీ నీరు మాత్రం కింద నుంచి ప్రవహించి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతమైన ఉదాహరణ, ఉపమానం చెప్పారు. నీరు వంటివాడు పరమాత్మ సద్గురువు, నురగ వంటివాడు జీవుడు. ఈ కర్మలు తాడు వంటివి. ఈ తాడు ఎవరిని ఆపింది? జీవుణ్ణే ఆపింది. పరమాత్మని ఆపిందా? ఆపగలదా? అది ఆపలేదు. ఆ పరమాత్మ అట్లా కింద నుంచి నీరులాగా వెళ్ళిపోతాడు. అందువల్ల ఈ కర్మలు పరమాత్మని బంధించలేవు. అంటే నీ స్వస్థితిని, నీ అసలైన స్థితి ఏది ఉందో దాన్ని కర్మలు బంధించలేవు. కనుక నువ్వు ముక్తుడు అవ్వగలుగుతున్నావు. బంధించింది నీ జీవత్వాన్నే బంధించింది, నీ అల్పత్వాన్నే బంధించింది, నీ చిత్తాన్నే బంధించింది, నీ చైతన్యాన్ని అది బంధించలేదు. ఎందుకని కింద నుంచి అట్లా పారి వెళ్ళిపోతూ ఉంటుంది పరబ్రహ్మ. ఏమి ఉదాహరణ! 32 అక్షరాల్లో ఇటువంటి ఉదాహరణ చెప్పగలరా అని అనిపిస్తుంది. ఎంత గొప్ప భావన అండి అది. ఒకసారి ఆ దృశ్యం చూసి రావాలి. దీనికోసం చూసి ఉంటే గుర్తుంటే మంచిది, లేదంటే మళ్ళీ ఒకసారి చూడాలి. చూసినప్పుడు అనుకోవాలి, ఓహో ఇది కదా యోగ వాసిష్టంలో చెప్పారు. పడవ కట్టారు, ఆ పడవకి ఒక తాడు ఉంది, ఆ నురగ ఉంది, నీళ్లు ఉన్నాయి. నురగ వచ్చి అక్కడ ఆగుతోంది, నీరు మాత్రం ప్రవహిస్తోంది. ఓహో ప్రవహించే నీరు పరమాత్మ, అది నా స్వస్థితి. ఈ నురగ దానికి ఒక వికృతి. అది నురగ నీరా అండి? ఎవరైనా తెచ్చిపెట్టుకుంటారు. నురగ ఉంటే స్నానం చేయకూడదు పైగా. అందుకనే సోప్ నిషిద్ధం. ఎందుకంటే నురగ మంచిది కాదు అని. నురగ రాని వాటినే వాడారు మన వాళ్ళు. అదే మొన్నటి వరకు సోపులు ఉండేవి కావు. తర్వాత సోప్ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. నురగ మంచిది కాదు అని నురగతో ఆయన సంహారం చేశాడు కదా. పైగా నురగలో కొన్ని పాపాలని ప్రవేశపెట్టాడు. ఎవరు? ఇంద్రుడు గారు. ఆ ఇంద్రుడి పాపాలను ఎక్కడ పంచాలయ్యా అంటే నురగనిచ్చారు. నురగలో నీ పాపాలు ప్రవేశపెట్టు అని. నురగ అనేది ఒక పాపానికి సంకేతం కాబట్టి నురగని స్పృశించరాదు అని. నురగ ఉన్న నీరు పనికి రాదు అని. అందుకని ఇలా పోస్తాం మనం కలశంలో. పోసినప్పుడు నురగ వస్తుంది. ఆ నురగ వచ్చేంతవరకు ఆగి తర్వాత అభిషేకం చేయాలి. నురగ ఉన్నప్పుడు అభిషేకం చేయకూడదు. నురగ స్పర్శ మంచిది కాదు. నురగ జీవుడు, నీరు పరమాత్మ సద్గురువు. ఇది ఆయన అక్కడ చెప్పింది. అది ఆ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ తాడు అంటే కర్మలు, నురగను అంటే జీవుణ్ణి బంధిస్తున్నాయే కానీ నీటి వంటి పరమాత్మను కాదు. అవి బంధించలేవు. అంటే నీ చైతన్యాన్ని, నీ చిత్తని అవి బంధించలేవు. కర్మలు నీ చిత్తాన్ని బంధిస్తున్నాయి. నీ చిత్తం అక్కడ బంధింపబడుతోంది. అందువల్ల తెలుసుకో, నీటి వల్ల నురుగు పుట్టినప్పటికీ అది ఘనీభవించింది కనుక బంధానికి అది గురి అయింది. ఇది నీటి నుంచే వచ్చింది కదండి. అంటే నీరే కదా ఇది. ఇది ఎందుకు బంధానికి గురి అవ్వాలి అంటే అది ఘనీభవించింది. ఒక చోట ఆగిపోయే స్థితి దానికి వచ్చింది. అందుకనే అట్లా నీరులాగా ఎప్పుడు పారుతూ ఉండు, ప్రవహిస్తూ ఉండు అని చెప్తారు. నీరులాగా ఉండాలి తప్ప నురగలాగా ఉండకూడదు. అట్లా పారుతూ ఉండంటే అట్లా సాధన చేస్తూ ఉండు. నీ యొక్క నీటితనాన్ని నువ్వు మర్చిపోవద్దు అని. అదేవిధంగా చిదాత్మ నుండి పుట్టిన చిత్తం లేదా జీవాత్మ తన అహంకారంతో లేదా భావనాబలంతో కర్మలతో బంధింపబడుతూ ఉన్నాడు. అంతేకాని తన నిజస్థితి అయిన చిదాత్మకు కర్మలతో బంధం లేదు. నా నిజస్థితికి కర్మలతో బంధం లేదు. అప్పటి వరకు తెలియక అట్లా ఉన్న ఆ ఏనుగు ఒకసారి అని ఘీంకరించింది అనుకోండి, బలంగా లాగిందనుకోండి, వచ్చేస్తాయా పట్టీలన్నీ కూడా. అప్పటి వరకు ఏదో ఏం తెలియనట్టు. అట్లా నీలో ఉన్న ఆ మహాగజాన్ని లేపు, నీ కర్మబంధాలు తెంచుకునేందుకోసం అని ఒకసారి ఘీంకరిస్తే వచ్చేస్తా, అవన్నీ తెంచుకుని వచ్చేస్తా. ఎందుకంటే నిన్ను సహజమైన నీ స్థితిని అది బంధించలేదు. అది నువ్వు ఎప్పుడైతే అల్పత్వాన్ని పొందావో, అల్పుణ్ణి అనుకున్నావో, అప్పుడే నిన్ను బంధించింది. నువ్వు అల్పుడివి కాదు, నువ్వు చాలా గొప్పవాడివి, మేరు పర్వతం లాంటి వాడివి. నిన్ను అది బంధించలేదు. అది తెలుసుకో నువ్వు అని చెప్పడం అక్కడ అభిప్రాయం. అంతేకాని నిజస్థితిని అది బంధించలేదు. చిదాత్మను అది బంధించలేదు. తాను ఎప్పుడు నిత్యముక్తుడే కాబట్టి తనకు బంధం అనేదే లేదు. తాను నురుగును కాను అని, నీటి వంటి పరమాత్మను అని జీవుడు తెలుసుకోవటం ఉందే, అదే ముక్తి, అదే మోక్షం. నేను నురగని కాదు, నేను నీటిని. నేను నీరు అని తెలుసుకున్నప్పుడు నురగ కూడా నీరై ప్రవహిస్తుంది. నురగే ఉండదు. నురగ అనుకున్నప్పుడు నురగ తయారవుతుంది అని అక్కడ చెప్తున్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.